ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ రూల్స్ ఉన్నా ఓల్డ్ సిటీలో మాత్రం రూల్స్ ఉండవని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఓల్డ్ సిటీలో బైక్ పై ముగ్గురు వెళ్లినా హెల్మెట్ లేకున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరని కామెంట్స్ చేశారు. ఒకవేళ బైక్ పై చలానా ఉన్నా కూడా వాటిని వసూలు చేసే దమ్ము పోలీసులకు లేదన్నారు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం నేతలు ట్రాఫిక్ పోలీసుల చేతులు కట్టేశారని విమర్శించారు. తమ నియోజకవర్గంలో రోడ్లు కబ్జా అవుతున్నాయని కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకునే దమ్ము లేక ఎవరికీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం చెప్పిన విధంగా నడుచుకుంటున్నారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఓల్డ్ సిటీలో ట్రిపుల్ రైటింగ్ కానీ నలుగురు కూర్చుంటే కూడా హెల్మెట్ పెట్టకపోతే కూడా ఏం యాక్షన్ ఉండదు. ఒకవేళ చాలన్ ఉంటే కూడా ఆ చాలన్ వసూలు చేసే ట్రాఫిక్ వాళ్ళకి దమ్ము కూడా ఉండదు. ఎందుకంటే ఎంఐఎంఓలు వాళ్ళ కార్పొరేటర్కి, ఎంఐఎంఓలు వాళ్ళ ఎమ్మెల్సీస్కి ఒక్కటే ఒక పని ఇచ్చినారు. మనోళ్ళకి ఎవరైనా పట్టుకుంటే ఇమ్మీడియట్గా వెళ్ళాలి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కానీ, ట్రాఫిక్ ఎస్ఐ కానీ, ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఎవరైనా మనోళ్ళకి పట్టుకుంటే వాళ్ళతోని ర్యాష్గా మాట్లాడాలి. పోలీసు వాళ్ళతో ర్యాష్గా మాట్లాడి ఆయనకి ఇడిపియాలి అని మొత్తం ఓల్డ్ సిటీలో కార్పొరేటర్స్కి ఒక ఫాల్తూ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనకి ఇదే పని ఎంఐఎంఓలు ఇచ్చేసారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేతే కట్టేస్తే ఎట్లా ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తారు చెప్పండి. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ గోషామహల్, ఏక్ మినార్ మస్జిద్ నుంచి మీరు మన నాంపల్లి చౌరస్తా చూడండి, అదే ఏక్ మినార్ మస్జిద్ నుంచి దారుసలాం వరకు చూడండి. లెఫ్ట్ అండ్ రైట్ 10 ఫీట్ మొత్తం రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసుకున్నారు. నేను 100 లెటర్ రాసిన మున్సిపల్ కమిషనర్కి, నేను 100 లెటర్ రాసిన ట్రాఫిక్ జాయింట్ సిపికి. యాక్షన్ అయిందా? ఒక ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యున్సీలో రోడ్లు కబ్జా అవుతున్నాయి, ఫుట్పాత్లు కబ్జా అవుతున్నాయి, దానిపైన యాక్షన్ తీసుకోండి అంటే కూడా నో యాక్షన్. ఎందుకు? ఎంఐఎంకి భయం. ఎంఐఎంకి ఎందుకు భయం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దారుసలాం గడప పోయి కూర్చున్నారు. ఈ అసద్దును వేసి రేవంత్ రెడ్డికి లేవంతే లేస్తుండు, కూర్చుంటే కూర్చుండు. అట్లా ఇప్పుడు ప్యారలల్ గా ఓవైసీ గవర్నమెంట్ నడిపిస్తుండు. ఇప్పుడు ఓవైసీ గవర్నమెంట్ నడిపిస్తే ముస్లింల పైన ఎంతైనా చాలన్ ఉంటే ఆ చాలన్ వసూలు చేసే దమ్ము మన ట్రాఫిక్ వాళ్ళకి ఉంటుందా? లేదు. ఎందుకు? ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అందుకోసం ప్రజల్లారా మీరు ఎంతైనా ట్వీట్ చేయండి, మీరు ఎంతైనా రిక్వెస్ట్ చేయండి, అది షో పుడప్గా అవుతుంది. 2-3 మందిని పట్టుకుంటారు, మీడియాలో వేసుకుంటారు, మేము పట్టుకుంటున్నాం, మేము చాలా వసూలు చేసినామని జస్ట్ షో పుడప్గా పోలీసులు చేస్తే దాని తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు బచ్చా ఫర్నిచర్లో మంటా వచ్చి 5 చనిపోయినారు పాపం.